ఈ గ్రౌండ్ కనిపిస్తుంది కదా, దీన్ని మింగేద్దామనే ప్లాన్లో చాలామంది ఉన్నారు. అది ఎట్లా మింగుతారో నేను చూపిస్తా చూడండి. ఇది మసబ్ ట్యాంక్ దగ్గర వీడియో పెడుతున్నా, అందరు చూడండి. ఇది మసబ్ ట్యాంకులో ఇది చూడండి, క్రికెట్ అకాడమీ స్టేడియం. ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు వచ్చి ఆడతారు ఇక్కడ. అయితే ఈ పక్కన చెత్త ఏందో అర్థమవుతలేదు. మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారా, లేకపోతే చచ్చిపోయిరా, లేకపోతే ఈ కబ్జా చేస్తే ఇది కబ్జా చేసి ఏమైనా బిల్డింగ్లు కడదామని ఎవరన్నా పెద్ద పెద్ద చేతులు ఉన్నాయా ఇంట్లో తెలుస్తలేదు. ఒకసారి చూడండి మీరు, ఎంత గలీజ్గా కావాలని వేసిరడో. ఇది అడ్డం ఉన్నా కూడా దీన్ని తెంపేసి మరి లోపలికి పోయి చెత్త వేసుడు అంత అవసరం ఏముంది వీళ్ళకు? అంటే దీని మీద ఏమో కుట్ర నడుస్తుంది. ఈ గ్రౌండ్ ఉండొద్దు, ఈ గ్రౌండ్ ఉంటే మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది, మనకు జాగాలు ఉండవు అని చెప్పేసి కబ్జాలు చేద్దామని చూస్తున్నట్లున్నారు ఇక్కడ ఉన్న లీడర్లు కానీ, ఇక్కడ ఉన్న పెద్ద పెద్దోళ్ళు కానీ. అదే అనిపిస్తుంది నాకైతే. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇటువంటివి ఎంత ప్రమాదం, ఎంత గలీజ్గా ఉంది చూస్తురా మీరు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు వచ్చి ఆడుకునేటప్పుడు అందులోకి వెళ్ళి వచ్చిన పురుగులు, దోమలు, ఈగలు అవన్నీ వాళ్ళ మీద పడి ఇచ్చేస్తే రోగాలు వస్తాయి కదా. రోగాలు వచ్చినప్పుడు వీళ్ళు ఏమైనా గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా ఫ్రీగా చేసేటోళ్ళు ఉన్నారా? ఒక డాక్టర్ గతి ఉండడు ఏ హాస్పిటల్లో పోయినా కూడా. మళ్ళీ ఇదేంది అసలు, ఇది కబ్జాకు గురి అవుతుంది అనే డౌట్ ఉంది. మళ్ళీ ఒకసారి ఆలోచించాలి అందరూ కూడా.